హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకు కొత్తగా నీట్ యూజీ అనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది. డాక్టర్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే ఇది నీట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని కొడితే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఫామ్లో ఆల్రెడీ లాగిన్ ఉంటే గిట్ట లాగిన్ ఐడి పాస్వర్డ్ కొడితే ఓపెన్ అవుతుంది. లేదు కాబట్టి మనం న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసుకొని అక్కడ మినిమం డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మీ యొక్క స్టడీవి, కమ్యూనికేషన్ అడ్రస్, కేటగిరీ. ఓకే, ఇవి ఇక్కడ వీళ్ళ కేటగిరీ వచ్చేసి ఓసీ వాళ్ళకు 1700, ఓబీసీ డబ్ల్యూసీ వాళ్ళకు 1600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు 1000 రూపీస్. ఇది వాళ్ళ ఫీజు. ఇంకోటి వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పోస్ట్ కార్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఫింగర్స్, ఆల్ ఫింగర్, లెఫ్ట్ అండ్ రైట్, అండ్ క్యాస్ట్, 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డు. ఓకే, ఇది ఎనీవన్ గవర్నమెంట్ ఐడికి సంబంధించిన ఐడి ప్రూఫ్లో మనం బ్యాంక్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఎనీవన్ ఐడి ప్రూఫ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి పర్సన్ కంపల్సరీగా ఆధార్ కార్డు అనేది క్లిక్ చేసుకోండి. నేమ్ సేమ్ ఉన్నప్పుడు మీ 10th క్లాస్ మెమోలో ఆధార్ కార్డులో నేమ్ సేమ్ ఉన్నప్పుడు మనం దాన్ని క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. క్లిక్ చేసుకుంటే ఆధార్ కార్డుకి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు మినిమం డీటెయిల్స్ అడుగుతుంది. ఎట్లా మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎస్ఎస్సి ప్రకారం ఇచ్చుకోండి. ఎస్ఎస్సిలో ఏదైతే స్పెల్లింగ్ ఉందో కరెక్షన్ కాకుండా నేమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అంటే 10th క్లాస్ మెమోలు ఎట్లా ఉంటాయో అట్లా నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్ అండ్ కేటగిరీ, క్యాస్ట్ ఏది, రిజర్వేషన్ ఏది, అట్లా. ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. తర్వాత పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మీ పేరు పైన ఎనీవన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఫామ్లో ఒక మెయిల్ ఐడి ఇస్తాం, దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఇది ప్రీవియస్ అంటే మనం ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ కానీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఇండియన్, ఓబీసీ అయితే ఓబీసీలో ఏ క్యాస్ట్ వస్తుంది, సబ్ క్యాస్ట్ ఏంది, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మినిమం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద అడుగుతుంది. మళ్ళీ మనం పైన ఏదైతే ఫిల్ చేసినామో ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఒకసారి ఆ బాక్సులు క్లిక్ చేసుకోవాలి. నేమ్ దగ్గర, అడ్రస్ దగ్గర, మెయిల్ ఐడి దగ్గర క్లిక్ చేసుకున్న తర్వాత మనం రిజిస్ట్రేషన్లో ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చినాం కదా, ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే నీకు లాగిన్కి అవకాశం ఇస్తుంది. ఇందాక మెయిల్ ఐడికి ఇచ్చినటువంటి మెయిల్కి మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి. ఆ రెండు ఎంటర్ చేస్తే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్కి వెళ్తుంది. అప్లికేషన్ డీటెయిల్స్లో మనం ఇందాక ఇచ్చినటువంటి డేటా అనేది అయితే ఇక్కడ కూడా పర్మనెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. రెండు సేమ్ అయితే సేమ్ క్లిక్ చేసుకోండి. అంటే మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీరు ఏ స్టేటు, ఎక్కడ చదివినరు ఏందనేది అడుగుతుంది అనమాట. ఆ రెండు డిస్ట్రిక్ట్ సేమ్ అయితే సేమ్ అని ఓకే పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతిదానికి సేవ్ అండ్ కంటిన్యూ అనేది ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ట్యూన్స్ అని అడుగుతుంది కదా, అంటే ఒకటే ఇంట్లో కౌల పిల్లలు ఉంటాయి గిట ఎస్ అని పెట్టుకోండి. వాళ్ళ 10th క్లాస్ మేము వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అడుగుతుంది. అడిగినప్పుడు దానికి సంబంధించిన డేటా ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత మనము ఎగ్జామ్ సెంటర్ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉంటాయి గిట, తెలంగాణ స్టేట్లో 4 డిస్ట్రిక్ట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ 4 డిస్ట్రిక్ట్ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇది మొత్తం తెలంగాణ స్టేట్ అని పెట్టుకొని ఇక్కడ నీటు 4 ఆప్షన్స్ ఇచ్చుకుంటే అక్కడ మీకు ఏదైతే దగ్గర ఉంటుందో
మీకు దగ్గర ఉన్న డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత సెక్యూరిటీ పిన్, ప్రతిదానికి సెక్యూరిటీ పిన్ నెంబర్ సేవ్ ఆప్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్కి వెళ్తుంది. ఇందాక మనం ఇచ్చినటువంటి ప్రీవియస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీ నేమ్స్ కావచ్చు, స్టడీకి సంబంధించినవి, 10th క్లాస్ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అడుగుతుంది. 10th క్లాస్ అంటే మీరు ఏ ఇయర్ పాస్ అయినరు, ఏ స్కూలు, ఏ స్టేటు, ఎంత పర్సెంటేజీ, ఓకే అలా. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఈ మినిమం డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది మనం. ఫస్ట్ ఇయర్ అంటే కాలేజ్ పేరు, స్టేట్ ఏది, ఏ ఇయర్ అయిపోయింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, హాల్ టికెట్ నెంబర్ ఎంత. సెకండ్ ఇయర్ కూడా అంతే. ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైతేనేమో ఆ పేరింగ్ అని పెట్టుకోవచ్చు. అయిపోయిన వాళ్ళైతే ఏ ఇయర్ అయితే అయిపోయిందో ఆ ఇయర్కి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి మార్క్స్ అడుగుతుంది. మార్క్స్ అంటే ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ అంటే ఓన్లీ సబ్జెక్టులు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, ఇట్లా ఈ 4టికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏందనేది అడుగుతుంది. 2 ఇయర్స్ కలిపి మనం స్కోర్ అనేది అక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సెకండ్ ఇయర్కి ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొడితే సేవ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింటాం కదా, ఫోన్ నెంబర్కు ఎస్ అని పెట్టుకోవాలి.